హాయ్ అండి. ఈరోజు ఆదివారం చూస్తున్నారు కదా, ఇది చేపల కూర. ఆదివారం వస్తే ఇంట్లో కంపల్సరీ నీసు వండాల్సిందే. ఈరోజు చేపల కూర వండాను. ఎలా వండాలనేది నేను మీకు ఫాస్ట్గా సింపుల్గా చెప్పేస్తున్నాను. 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి ఏమో చీలికలుగా చేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం పచ్చగా మిక్సీ పట్టాను. తర్వాత మసాలా రెడీ చేసుకున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర 2 స్పూన్స్, ఒక 5 మెంతి గింజలు, ఒక చిన్న ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 3 వెల్లుల్లి రెబ్బలేమో ఒక 6-7 వేసుకున్నానండి. అందులో కొంచెం దాల్చిన చెక్క, 2-3 లవంగాలు కూడా వేసాను. వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టి ఫస్ట్ మరి స్టవ్ మీద డెక్ష పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక నేను ఉల్లిల్లి పచ్చగా మిక్సీ పెట్టాను కదండి, అది వేసేసి బాగా వేగించాను. బాగా వేగాక నూనె తెలుతుంది చూడండి, అప్పుడు మసాలా పేస్ట్ చేశాను కదా, అది కూడా వేగించేసి అంతకుముందు ఏం చేశానంటే చేపలు శుభ్రంగా కడిగేసుకొని పసుపు, కారం, ఉప్పు ఈ 3 కలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ అల్లం, ఉల్లిపాయ మసాలా బాగా వేగినాక కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మగ్గించేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండు రసం అంతా పిండేసి ఇందులో వేసేసి కొంచెం తెరిలిన తర్వాత చేప ముక్కలు వేసేసాను. బాగా ఉడికి అదిగో దగ్గరికి అవుతుందండి. మధ్యలో కొత్తిమీర వేసాను, 4 పచ్చిమిర్చి చీలుకొని వేసాను. కొంతమంది చేపల కూరలో పచ్చిమిర్చి నంచుకోవడం అలవాటు కదండి, చాలామందికి ఇష్టపడతారు, నాకు కూడా ఇష్టమే, అందుకని అలాగే వేసాను అండి. కూర రెడీ అయిపోయింది. ఒక్కసారి కూర తిప్పుతున్నాను. మా ఇంట్లో ఇగురే ఇష్టపడతారండి, పులుసు, చేపల పులుసు అంటే ఇష్టపడరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్టు. మా ఇంట్లో మా వారికి వాళ్ళకి ఒక టేస్టు. చాలామంది కొంతమంది ఇగురు పెట్టుకుంటారు, కొంతమంది పులుసు పెట్టుకుంటారు. పులుసు బాగుంటుంది, ఇగురు కూడా బాగుంటుంది. అయిపోయిందండి. ఇదిగోండి లాస్ట్ కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే, రెడీ అయిపోయింది. వేడివేడిగా చేపల పులుసు రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.